ఇచ్చిన హామీలు అమలు చేశాము అని చెబుతున్న కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికలకే ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా 50% సర్పంచ్ వార్డు స్థానాలు కైవసం చేసుకున్నాము అన్నారు. దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే తాము కూడా తిరగబడతాము అని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మల్లయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము అని హామీ ఇచ్చారు కేటీఆర్. ఎందుకు భయపడుతున్నారు? ఎన్నికలకి ఎందుకు ఆగమైపోతున్నారు? చిన్న చిన్న వాటికి మీరు 6 గ్యారంటీలు అమలు చేసింటే, మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేసింటే ప్రజలే మీకు బ్రహ్మరథం పడతారు, ప్రజలు మీరు అడగకుండా ఓట్లేస్తారు. కానీ ఇవాళ ఈ పంచాయతీ ఎన్నికలకే భయపడిపోయి ఇవాళ ఇట్లా దౌర్జన్యాలకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు రోజులు మీ కావు. 10 ఏళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నాం. మరి మేము కూడా మీ లెక్కనే ఆలోచించింటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ పరిస్థితి ఉంటుండేనా? ఇకనైనా ఈ దిక్కుమాల రాజకీయాలు బంద్ చేయండి. ఇక మీరు ఇట్లాగే పోతుంటే మరి మేము కూడా తిరగబడక తప్పని పరిస్థితి వస్తుంది. మేము కూడా ఇదే స్థాయిలో దాడులకు తెగబడితే మరి రాష్ట్రం ఏమైతుందో ఆలోచించాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. ఇప్పటికి కూడా వినయంగా చెప్తా ఉన్నా, ఇది మంచి సంస్కృతి కాదు, తెలంగాణలో గతంలో లేదు, ఇప్పుడు కూడా వద్దు. ఇక్కడ మల్లయ్య గారి మీద దాడి జరిగి వారు చనిపోయినా వద్దని చెప్పే మా వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ నియంత్రించుకుంటూ వస్తున్నాం. తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా నాది.